ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. వాడు గ్రుడ్డివాడయుండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందినవాని తల్లిదండ్రులను పిలిపించి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండి నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. మనుష్య కుమారుని దినములు అనగా మనుష్య కుమారుని రాకడ దినాలు, రాబోతున్నటువంటి దినాలు లోతు దినములు లాంటివని, నోవహు దినములు లాంటివని లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎండ్ డేస్ జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మనం ఎలాగంటే అలా జీవించేటువంటి సమయం కాదు ఇది. మనం రక్షింపబడ్డాం. అంతేకాకుండా రక్షణ మనకు మరి సమీపంగా ఉంది అని దేవుని వాక్యంలో రాయబడింది. రక్షింపబడిన వాళ్ళకి రక్షణ మరీ సమీపంగా ఉంది. అనగా రక్షింపబడిన వాళ్ళ కొరకు రక్షకుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షకుడు రావడాన్ని, రక్షకుడు వచ్చిన తర్వాత జరిగేదాన్ని రక్షణ అంటున్నాం, సాల్వేషన్ అంటున్నాం. రక్షకుడు వచ్చిన తర్వాత లోపల జరిగేది రక్షణ. అదే సమయంలో రక్షకుడు వచ్చి ఆత్మ ద్వారా వసిస్తున్నప్పటికీ రక్షకుడు మరలా రావడం, దాన్నే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చివరి భాగాల్లో మనం గమనిస్తే సాల్వేషన్, తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ కొరకు ఆయన మరలా ప్రత్యక్షమవుతున్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు మీరు మాకు తెలియజేసిందిగా కోరుతున్నాం. ప్రభు కృపను బట్టి గత వారంలో స్థానిక సంఘంలో 4 రోజులు ఉపవాసం ఉండడానికి ప్రభు సాయం చేశాడు. సంఘంలో మొదటి వారంలో, మొదటి ఆదివారానికి ముందు 8 రోజులు వచ్చినా అక్కడ ఉపవాసం ఉండడం కొంతకాలంగా జరుగుతుంది. కనుక మీ ప్రార్థనా విషయాలు మాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు కృపను బట్టి వచ్చే వారంలో నేను పశ్చిమ గోదావరి జిల్లాలో కోరుమామిడి అనేటువంటి ప్రాంతంలో 2 రోజులు ఉపవాస కూడికలకు ఉండబోతున్నాను. అంతేకాకుండా వేరువేరు ప్రదేశాలకు వెళ్ళబోతున్నాను. 20వ తేదీ, 21, 22 తేదీలో 3 రోజులు కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట్ మరియు రాయచూర్లో పరిచర్య కొరకు వెళ్తున్నాను. ఇక ఆయా ప్రదేశాలకు వెళ్తూ ఉన్నాను, పరిచర్యకు వెళ్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులుగా మారతారు, శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకొని ఇంట్లో కూర్చోనే లేకపోతే 4 గోడలకి పరిమితం అయిపోయి దేవుని వాక్యాన్ని బోధిస్తూ కొంతమంది విశ్వాసులను కలిగి ఉండి చాలు అని సంతృప్తికరమైన జీవితంలో ఉంటారని కాదు, మీరు సంచారం చేస్తారు, సాక్షులుగా ఉంటారు. యెరూషలేములో మాత్రమే కాదు, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పాడు. ప్రభువుకు మనం సాక్షులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆయన సాక్షులం మనం, ప్రభు యొక్క సాక్షులం. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సాక్షులం. యెహోవా సాక్షులం అంటున్నప్పుడు ఒక డినామినేషన్ ఉంది, దాని గురించి కాదు. యెహోవా విట్నెస్ అనేటువంటి దాని గురించి నేను మాట్లాడలేదు. మనం సాక్షులం. దైవ కార్యాలకు దేవుడు మనలో ఏం జరిగిస్తున్నాడో అన్నదానికి మనం సాక్షులం. మనలో ఏదో జరిగిస్తున్నాడు, మన ద్వారా ఏదో జరిగిస్తున్నాడు, మన చుట్టూ ఉన్న వారిలో ఏదో జరిగిస్తున్నాడు. హీఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ us, through us, or in among the people around us. కాబట్టి మన ద్వారా ఏదో జరిగిస్తున్నాడు, మనలో జరిగిస్తున్నాడు, మన వెలుపరి వారి వల్ల దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో 6 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. చూపు పొందినటువంటి ఆ వ్యక్తి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచించాం. అతను ఎవరు ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే అతని గురించి ఎక్కువ వివరాలు లేవు. కానీ అతని పేరు బహుశా సెలిడోనియస్ అనేటువంటి పేరు అతనికి ఉన్నట్లుగా చరిత్రలో రాయబడింది. ఇది బైబిల్లో ప్రస్తావించబడిన విషయం కాదు. సెలిడోనియస్ అనేటువంటి పేరు కలిగిన వ్యక్తిని యేసు ప్రభు బాగు చేశాడని యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఆయనని. సెలిడోనియస్ అనేటువంటి ఆ గ్రీకు మాట యొక్క అర్థం ఏంటంటే మింగబడినవాడు, లేకపోతే మింగినవాడు, లేదా గ్రహించినవాడు, లేకపోతే రిసీవ్ చేసుకున్నవాడు, పొందినవాడు అని అర్థం. స్వాలోడ్ వన్ అనగా దేన్నైనా స్వీకరించిన వాడు అనేటువంటి అర్థం. ఒక విధంగా చెప్పాలంటే అతనికి పేరు తగినట్లుగా, సెలిడోనియస్ అనే పేరుకు తగినట్లుగా క్రైస్తు ద్వారా అతను హీలింగ్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు ద్వారా ఆయన స్వస్థతను పొందుకున్నాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మనం కూడా, మనలో చాలామంది క్రీస్తు ద్వారా స్వస్థత పొందుకుంటున్నారు.
స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. అతడు 6 విధాలుగా మాట్లాడాడని, 6 మాటలు మాట్లాడాడని కాదు, 6 విధాలుగా అతని మాటలన్నింటినీ మనం విశ్లేషించినప్పుడు మనం ఇలాగ ఆలోచించవచ్చని. అతడు నిశ్చయితతో మాట్లాడని, విత్ కన్ఫర్మేషన్ మాట్లాడని, అంతేకాకుండా అతను స్ట్రైట్ ఫార్వర్డ్గా అనగా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడాడని, అనగా నిర్మమాటంగా మాట్లాడాడు. 3వది నిజాయితీగా మాట్లాడని, తనకేం జరిగిందో అని స్టోరీ అల్లి కథలు అల్లి చెప్పాడని కాదు, ఏం జరిగిందని చెప్పాడు, ఏం జరిగిందో దాన్నే చెప్పాడు. కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఇంకా కొంత మసాలా చేరుస్తుంటారు, ఉన్నవాటికి ఏదో పూసి రాసి చెప్తుంటారు. కానీ వీడికి అలా జరగలేదు. వీడేం చేశాడని తనకేం జరిగిందో అదే చెప్పాడు. మనకేం జరిగిందో దాన్ని చెప్తాం. కనిన వినిన సంగతుల గురించి చెప్పుటే సాక్ష్యం అంటే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. తర్వాత అతడు నిజాయితీగా మాట్లాడాడని, అతడు నిర్ధారణకు వచ్చి మాట్లాడాడని. ఈయన ప్రవక్త, వాట్ యు సే అబౌట్ హిమ్, వాట్ యు థింక్ అబౌట్ హిమ్ అని ఆ పరిచయులు అడిగినప్పుడు చెప్తున్నాడు, ఏమోనండి నాకేం తెలుసండి, నాకు ఒక అభిప్రాయం ఇంకా ఏర్పడలేదండి, మీరు చెప్పండి మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తానండి అని అనలేదు. పెద్దవాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించాలని ఏం లేదు. నీ ఆత్మలో కలిగినటువంటి దేవుడు కలిగించిన అవగాహనను బట్టి నువ్వు ఒక అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాన్ని చెప్పేటువంటి స్వేచ్ఛ ఉంది. మీరు ఇలాగ అనుకుంటున్నారేమో, కానీ నేను ఇలాగ అనుకుంటున్నాను. యేసు ప్రభు తన శిష్యులను అడిగాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వాట్ డు దిస్ పీపుల్, మీరు గ్రామాలకు వెళ్తున్నారు కదా, పట్టణాలకు వెళ్తున్నారు కదా, స్వస్థతలు చేస్తున్నారు కదా, అద్భుతాలు చేస్తున్నారు కదా, బాగానే ఉంది. అద్భుతాల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కాదు. అయ్యా మీరు వచ్చారు, ఎందుకు అద్భుతాలు చేస్తున్నారు, వై యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. హీలింగ్ చేస్తున్నారు, ప్రీచింగ్ చేస్తున్నారు, కాస్టింగ్ అవుట్ డీమన్స్ చేస్తున్నారు, దెయ్యాలు వెలగొడుతున్నారు, రోగులు బాగు చేస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎందుకు ఇదంతా? స్తోత్రం. ఇది దేవుని రాజ్యం సమీపమైందని చెప్పడానికే. అసలు మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? మీకు జీతం ఎవరిస్తున్నారు? మాకు జీతం ఎవరు ఇవ్వడం లేదండి. యేసు అనేటువంటి ఆయన మమ్మల్ని పంపించాడు. మేము వచ్చాం, తర్వాత యేసు వస్తాడు. మేము వచ్చాం, శిష్యులంగా మేము వచ్చాం, తర్వాత మా గురువు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అన్ని విషయాలు బోధిస్తాడని చెప్పినట్లుగా ఆ శిష్యులు చెప్పారు, మా గురువు గారు వచ్చారంటే మేము చెప్పలేనటి సమాధానాలకి, మేము జవాబు ఇవ్వలేని మీ ప్రశ్నలకి మా గురువు గారు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన దగ్గర సమాధానము లేనటువంటి ప్రశ్న అంటూ ప్రతి ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం ఉందని వాళ్ళు చెప్పిండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, చూపు పొందినట్టు వాని మాటలు ఎలా ఉన్నాయి. అతడు నిర్మోహమాటంగా మాట్లాడాడని, నిజాయితీతో మాట్లాడాడని, నిశ్చయితతో మాట్లాడాడని, నిర్ధారణకు వచ్చి మాట్లాడాడని. మనకు బోల్డ్ మంది ప్రవక్తలు ఉన్నారు కదా, మళ్ళీ ఇతన్ని ప్రవక్త అంటున్నావేంటి? యేసు ప్రవక్త ఎలా అవుతాడు? యేసు ప్రాఫెట్ ఎలా అవుతాడు? ఆయన మాలాంటి ఒక ప్రసంగి కూడా అంతవరకే, కానీ ఆయన ప్రవక్త ఏంటి అంటే ఏలియా లాంటి ప్రవక్త, లేకపోతే మోషే లాంటి ప్రవక్త, ఎలీషా లాంటి ప్రవక్త అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తబడతాయని ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన నిర్మోహమాటంగా చెప్పాడు, నిర్ధారణకు వచ్చి చెప్పాడు, హీ మైట్ బి ద ప్రాఫిట్, హీఈస్ ద ప్రాఫిట్, ఐ బిలీవ్ హీఈస్ ఎ ప్రాఫిట్. ఆయన ప్రవక్త అంటే దాని అర్థం ఆయన ప్రవచించగలడు అని. నా మనసులో ఉన్నదాన్ని గ్రహించినవాడు, నాకు స్వస్థత అవసరమైందని గుర్తించినవాడు, కాబట్టి ఆయన ప్రవక్తే, తిరుగులేదు. సమరయలో సుఖారను గ్రామంలో ఆ స్త్రీ ఆయనను ప్రవక్త అని గుర్తించిందే. స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే స్తోత్రం, ఆయన్ని ప్రవక్త అని గుర్తిస్తే స్తోత్రం, హల్లెలూయా, ఆయన ప్రవక్త. వీళ్ళెవరో, లేకపోతే సమరయ స్త్రీయో లేకపోతే గుడ్డివాడు గుర్తించాడు కాబట్టి ఆయన ప్రవక్త అయినని కాదు. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ప్రవక్తే. కాకపోతే మహమ్మదీయ సోదరుల యొక్క, ఇస్లాంలో ఉన్నటువంటి సోదరుల ప్రకారం ఆయన కేవలం ప్రవక్త. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఆయన కేవలం ప్రవక్త అని చెప్పడం లేదు, ఆయన ప్రవక్త. స్తోత్రం. చాలామంది ప్రవక్త అంటే ఏంటో తెలుసు, ప్రవక్త పనేంటో తెలుసు, అందుకని ఆయన ప్రవక్త అనేటువంటి మాటను ఆయన చెప్పడాన్ని మనం చూస్తున్నాం. తర్వాత నిరీక్షణ కలిగి చెప్పాడు. మీరు కూడా ఆయన శిష్యులు అవుతారా? డూ యూ వాంట్ టు బీ హిస్ డిసైపుల్స్? చెప్పండి, ఏదో విషయం చెప్పండి. స్తోత్రం. ఆయన శిష్యులు అయితే ఎంత ధన్యకరం. వాళ్ళు అప్పుడు కోపంతో, ఆవేశంతో, ఉద్రేకంతో అన్నారు, మేము ఆయన శిష్యులు ఎందుకు అవుతామండి, మాకేం పని లేదా, మాకున్నట్టు స్కూల్స్ పాఠశాలను వదిలేసి ఆయన దగ్గర శిష్యుడికి నేర్చుకోవాలా, ఆయన దగ్గర శిష్యులుగా చేరాలా? నో, మేము మోషే శిష్యులం, వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ మోసెస్. స్తోత్రం. బట్ యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ దట్ మ్యాన్. స్తోత్రం,
హల్లెలూయా. అతనిలో ఉన్నట్టు నిరీక్షణ బట్టి మాట్లాడాడని, చివరిగా అతను నమ్మకాన్ని బట్టి అతను మాట్లాడాడని మనము 6 విషయాలు గత ఎపిసోడ్లో ఆలోచించాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter 18th words. స్తోత్రం. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందెనని యూదులు నమ్మలేదండి. చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి స్తోత్రం. గుడ్డివాడై పుట్టినని మీకు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడని వారిని అడిగిరి. చాలండి, నేను చదువుతున్నాను. స్తోత్రం. 18వ వచనం మాత్రమే మనం చదవాలి, తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్టిల్ రిఫ్యూజింగ్ టు బిలీవ్ దట్ ద మ్యాన్ హ్యాడ్ బీన్ హీల్డ్ అండ్ వాస్ ట్రూలీ బ్లైండ్ ఫ్రమ్ బర్త్, ద జూయిష్ లీడర్స్ కాల్ ఫర్ ద మ్యాన్స్ పేరెంట్స్ టు బి బ్రాట్ టు దెమ్. స్టిల్ రిఫ్యూజింగ్ టు బిలీవ్ దట్ ద మ్యాన్ హ్యాడ్ బీన్ హీల్డ్. స్తోత్రం. స్తోత్రం. వాళ్ళు ఇంకా నమ్మలేదంట. నమ్మడానికి వెనుకంజ వేస్తారు, నమ్మడానికి ఇష్టపడడం లేదు. నమ్మాలని వాళ్ళు సిద్ధపడుతూ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏర్పడింది, వాళ్ళ అహం దెబ్బతింటుంది. వాళ్ళు నమ్మితే యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని అంగీకరించినట్లే. వారు నమ్మితే యేసును దేవుని కుమారుడిగా అంగీకరించాల్సిందే. వారు నమ్మితే యేసు ప్రభువుకు సాగిలపడాల్సిందే. వారు నమ్మితే యేసును వ్యతిరేకించకుండా ఉండాల్సిందే. అందుకని వాళ్ళు నమ్మడం లేదు. అక్కడ రాయబడిన మాటలు నేను మరలా చదువుతున్నాను. 9వ అధ్యాయం 18వ వచనం. వాడు గుడ్డివాడేండు చూపు పొందనని యూదులు నమ్మక. యూదులు అంటే ఎవరు? ఆ పైన రాయబడిన మాటలు. స్తోత్రం. 16వ వచనంలో పరిసయ్యులలో కొందరు. పరిసయ్యులు అంటే యూదులే. యూదుల్లో ఒక గుంపు పారిసేస్. కాబట్టి వీళ్ళు అంటున్నారు యూదులు నమ్మలేదు. అంతమంది నమ్మినా కొంతమంది నమ్మడం లేదు. కొంతమంది క్రీస్తుని విశ్వసించినప్పటికీ అనేకులు క్రీస్తుని విశ్వసించడం లేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన్ను విశ్వసించిన వారు, ఆయన్ని నమ్మిన వారు మొక్కారు, నమ్మని వారు లేకపోతే సందేహించని వారు అలాగా స్తంభాల్లాగా నిలబడిపోయారు, శిలల్లాగా నిలబడిపోయారు. స్తోత్రం. ఈ నమ్మకము నిన్ను ఆరాధనలోకి నడిపిస్తుంది, నమ్మకము నమస్కారములోకి నడిపిస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు మరలా చదువుకుందాం. వాడుక భాషలో ఏముందో చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. స్తోత్రం. స్తోత్రం. ఇది వరలో గుడ్డివానిగా ఉన్నవాడు ఇతడేనని ఇప్పుడు అతనికి దృష్టి వచ్చిందని అతని తల్లిదండ్రుల్ని పిలువనంపేదాకా యూదులు నమ్మలేదు. చూడండి, యూదుల యొక్క బలమైనటువంటి అవిశ్వాసం, బలమైన విశ్వాసం కాదు, స్ట్రాంగ్ అన్బిలీఫ్, నాట్ స్ట్రాంగ్ బిలీఫ్. దైవ కార్యము జరిగింది, ఎక్కడో ఒక వ్యక్తికి బాగయ్యాడంట అని యేసు ప్రభు చెప్పిన ఉపమానం కాదు, స్టోరీ కాదు ఇది. యేసు ప్రభు జరిగించినటువంటి కార్యానికి, తన దేహంలో జరిగిన కార్యానికి సాక్షి అక్కడ నిలబడ్డాడు. ఈజ్ అ లివింగ్ విట్నెస్ దేర్ అమాంగ్ దోస్ పీపుల్. ఆ ప్రజల మధ్యలో ఒక సజీవ సాక్షిగా నిలబడ్డటువంటి ఒక వ్యక్తి. నాకు జరిగింది అనుకుంటున్నాను అన్న వ్యక్తి కాదు, నాకు జరిగింది, కావాలంటే కన్ఫర్మ్ చేసుకోండి. ప్రజలు కొంతమంది కన్ఫర్మ్ చేశారు, పరిచర్యలో కొంతమంది కన్ఫర్మ్ చేశారు, పేరెంట్స్ కన్ఫర్మ్ చేశారు. స్తోత్రం. హల్లెలూయా. 9వ అధ్యాయం 2వ వచనంలో శిష్యులు అడిగారు, ఇది వీడి వల్ల జరిగిందా? ఈ గుడ్డితనం కారణం వీడేనా లేకపోతే వీని తల్లిదండ్రులా అని అన్నప్పుడు వారి ప్రస్తావన చివరిసారిగా అక్కడ కనిపించిన తర్వాత వాళ్ళు కనిపించలేదు. బహుశా ఈ గుడ్డివాడు చూపు పొందడాన్ని బట్టి శిష్యులు కూడా సంతోషిస్తూ ఉండొచ్చేమో. అరే పిచ్చోళరా, మా గురువు దేన్నైనా బాగు చేయగలడు. మా గురువు అయినటువంటి యేసు, మా యజమానుడైనటువంటి, మా బోధకుడైనటువంటి యేసు బాగు చేయగలడు. మీ బోధకుల్లాగా కాదు, యోహానులాగా కాదు, పరిసయ్యుల్లాగా కాదు, యాజకుల్లాగా కాదు. మా బోధకుడు డిఫరెంట్. హీఈస్ డిఫరెంట్ మ్యాన్, హీఈస్ పవర్ఫుల్ మ్యాన్, హీఈస్ విత్ ఫుల్ ఆఫ్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి కలిగి రోగులను బాగు చేయగలిగిన వాడు. గుడ్డివారినైనా, మధ్యలో గుడ్డివారిగా మారిన వారినైనా, లేదా పుట్టు గుడ్డివారినైనా, ఎవరినైనా బాగు చేయగలిగిన వాడు. స్తోత్రం అని వాళ్ళు భావిస్తూ తమ గురువు యొక్క గొప్పతనాన్ని బట్టి
ఆ గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ అక్కడ ఉండి మౌనంగా ఉన్నారేమో మనకు తెలియదు కానీ స్తోత్రం. తర్వాత ఎప్పుడో శిష్యుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. 9వ అధ్యాయంలో ఎక్కడ కనిపించదు, తర్వాత శిష్యుల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. సరే, మనం ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు కానీ మనం ఆలోచిస్తున్న విషయం, మన టైటిల్ కరడుగట్టినటువంటి అవిశ్వాసం. కరడుగట్టినటువంటి అవిశ్వాసం అనగా స్ట్రాంగ్ అయినటువంటి, బలంగా ఏర్పడినటువంటి, స్తోత్రం, ఫాసిలైజ్డ్ అనగా ఒక అవిశేషంగా మిగిలిపోయినటువంటి, శిలాజంగా మిగిలిపోయినటువంటి విశ్వాసం. కరుడు కట్టినట్టు విశ్వాసం అంటే శిలాజంగా మారినట్టు విశ్వాసం, అవిశ్వాసం. అది అల్ప అవిశ్వాసం కాదు, అది అధికమైనటువంటి అవిశ్వాసం. అది అంత తొందరగా మెల్ట్ కానిది, అది అంత తొందరగా కరగనిది, అది అంత త్వరగా మారనిది. కరుడు కట్టినటువంటి స్ట్రాంగ్ అన్బిలీఫ్. అపవాది స్ట్రాంగ్ అన్బిలీఫ్ హృదయాల్లో పెడుతున్నాడు. దైవ కార్యాల గురించి వాడికి నమ్మకం లేదు, దైవ కార్యాల గురించి యూదులకు నమ్మకం లేదు. స్తోత్రం. దైవకార్యాలు అబ్రహాముతో లేకపోతే మా పితరులతో మాకు ఎన్నో కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రం చీల్చాడు, లేకపోతే యోర్దాన్ నదిని చీల్చాడు, మన్నాను పెట్టాడు, ఇటువంటి అద్భుతాలను విశ్వసించే వాళ్ళే. కానీ ఆన్ ద స్పాట్లో, ఆ సందర్భంలో యేసు ద్వారా కార్యము జరిగిందని విశ్వసించని వాళ్ళు. స్తోత్రం. ఆ రోగి లేదా ఆ వ్యక్తి వాళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా నమ్మని వాళ్ళు, తోమాలాగా బలమైనటువంటి అవిశ్వాసం కలిగిన వాళ్ళు. తోమా కరుడు కట్టినట్టు అవిశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా తోమాలో మార్పు వచ్చేసింది. వీళ్ళలో ఏమాత్రం మార్పు రాకపోవడం విచారకరమైన విషయం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. కరుడు కట్టినటువంటి అవిశ్వాసం. 9వ అధ్యాయము 40వ వచనంలో మనం గమనించినట్లయితే చివరి వచనం, ఆయన యొద్దనున్న పరిచయంలో కొందరు ఈ మాటలు విని మేము గుడ్డివారమా అని అడిగిరి. ఆర్ వి బ్లైండ్? మేము గుడ్డోళ్ళమని నువ్వు అనుకుంటున్నావా? వాడు గుడ్డోడు, ఓకే, వాడు గుడ్డోడికి బాగైందో లేదో పక్కన పెట్టేద్దాం. మాలో సగం మంది బాగైందని, మాలో సగం మంది బాగా కాలేదని, మాలో సగం మంది వాడని, మాలో సగం మంది వాడు కాదని ఇలా భేదం పుట్టింది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసును బట్టి గొప్ప భేదం పుట్టాను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా భేదం పుట్టినటువంటి సందర్భం. యేసు భేదాలు పుట్టించలేదు. విశ్వసించిన వాళ్ళందరూ అవును అన్నారు, విశ్వసించని వారు కాదు అన్నారు. అంతవరకే. కాదు అన్నటువంటి వాళ్ళలో కలవరం. స్తోత్రం. కాదు అన్న వాళ్ళు కన్ఫర్మేషన్కి వెళ్ళారు. నిశ్చయం చేసుకుందాం, ఏదో ఒకటి తేలిపోవాలి. తల్లిదండ్రులకు వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పినప్పుడు కొంతమంది అయినా ఆ సగంలో సగం మంది అయినా విశ్వసించుండొచ్చు. సూచక్రియలు జరిగితేనే కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు, సూచక్రియలు జరిగినా కూడా నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. కరుడు కట్టినటువంటి అవిశ్వాసం వాళ్ళలో ఉన్నప్పటికీ నష్టమేంటి? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, కొందరు అవిశ్వాసులైపోయారు. అవును, ఇశ్రాయేలు ప్రజలు కొందరు అందరూ అని కాదు, కొందరు అవిశ్వాసులైపోయారు. సో వాట్? అయితే ఏంటి? నష్టమేం లేదు. చదువుతున్నాను రోమా పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం. బట్ వాట్ ఇఫ్ సమ్వేర్ అన్ఫెయిత్ఫుల్ టు దర్ డివైన్ కాలింగ్? దైవికమైన పిలుపు విషయంలో అపనమ్మకస్తులుగా మారినంత మాత్రాన, అవిశ్వాసులుగా మారినంత మాత్రాన, డస్ దేర్ అన్బిలీఫ్ వీకెన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్? వారి యొక్క అవిశ్వాసము దేవుని యొక్క విశ్వాసతను బలహీనపరుస్తుందా, క్షీణింపజేస్తుందా? అబ్సల్యూట్లీ నాట్. నో, అట్లని రాదు, అలా అనకూడదు. అది రాంగ్ డాక్ట్రిన్, అది రాంగ్ థింకింగ్. డస్ దేర్ అన్బిలీఫ్ వీకెన్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్? దేవుని యొక్క నమ్మకత్వాన్ని బలహీనపరచగలదా ఈ ప్రజల కరుడు కట్టినటువంటి అవిశ్వాసం? అంటే పౌలు గారి సమాధానం నో, మన సమాధానం కూడా నో. పౌలు గారి సమాధానంతో మనం ఏకీభవిస్తున్నాం. స్తోత్రం. దేవుడు ఐగుప్తులో నుంచి కొంతమందిని విడిపించినప్పటికీ, యూదా పత్రికలో రాయబడిన మాట, వాళ్ళలో కొంతమంది విశ్వసించలేదు, నమ్మలేదు. నమ్మని వాళ్ళు ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం మాట్లాడుకుంటున్నప్పుడు 30వ వచనంలో యేసు మాటలు విన్నప్పుడు యూదుల్లో అనేకులు ఆయనది విశ్వాసం ఉంచారు. కానీ అభ్యంతరపడి అంతలో పుట్టి అంతలో మాయమైనటువంటి విశ్వాసంలాగా వాళ్ళ విశ్వాసం మనకు కనిపించింది. స్తోత్రం. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం, నేను మరలా వాటిలోకి వెళ్ళలేదు.
5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం స్తోత్రం. వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేశాడు, నా కన్నుల మీద పూసి, నా కన్నుల మీద, నా గుడ్డి కన్నుల మీద, చూపు లేనటువంటి, జీవము లేనటువంటి, చీకటితో ఉన్నటువంటి ఆ కన్నుల మీద నీవు సిలోమెను కోనేటికి వెళ్ళి, గో టు సిలోయం అనేటువంటి కోనేటికి వెళ్ళు, కడుక్కొనుమని నాతో చెప్పాను. స్తోత్రం. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. నేను వెళ్ళి కడుక్కున్నాను, నథింగ్ హ్యాపెన్, ఏం జరగలేదని కాదు. నేను కడుక్కున్న తర్వాత ఏదో జరిగింది. నేను కడుక్కున్న తర్వాత నేను కొత్త ప్రపంచాన్ని కనుగొన్నాను. అప్పటిదాకా ప్రపంచమంతా చీకటని భావించిన వాడిని. నా కళ్ళు కడుక్కునేసరికి నా కళ్ళు తెరవబడ్డాయి. స్తోత్రం. నా ముందు ఉన్నటువంటి ప్రపంచం వింత ప్రపంచం, సప్తవర్ణాల ప్రపంచం. అది మామూలు ప్రపంచం కాదు. ఈ ప్రపంచాన్ని ఇంతకాలం ఐ మిస్డ్ దిస్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ వరల్డ్ ఫర్ మెనీ డేస్ ఇన్ మై లైఫ్. త్రూ జీసస్ ఐ కుడ్ సీ దిస్ న్యూ వరల్డ్. కొత్త ప్రపంచాన్ని నేను చూస్తున్నాను. అతని కన్నుల ముందు ఒక నూతనమైన ప్రపంచం ఆవిష్కరించబడింది. ఒక అద్భుతం ద్వారా నీ ముందు, నా ముందు నూతనమైనటువంటి ప్రపంచం ఆవిష్కరించబడుతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితంలో రక్షణ అనేటువంటి అద్భుతము జరిగితే పరలోకం అనేటువంటి నూతనమైన ప్రపంచం ఆవిష్కరించబడుతుంది. భూలోకంలో ఉన్నప్పటికీ పరలోకం కోసం, పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో జీవించాలని తపనతో ముందుకు సాగుతాం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటిది గుడ్డివాడు నమ్మాడు. చూపు పొందిన గుడ్డివాడు నమ్మాడు. యూదులు నమ్మలేదు. నమ్మడం వలన, వాళ్ళు నమ్మకపోవడం వలన నష్టమే లేదు. గుడ్డివాడు నమ్మాడు. నమ్మిన వాళ్ళ గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద బ్లైండ్ మ్యాన్, ద మ్యాన్ హూ రిసీవ్డ్ ద హీలింగ్, హీ బిలీవ్డ్. లేదండి నాకు చూపు వచ్చినట్టుంది, రాలేదండి, మళ్ళీ పోయినట్టుంది, వస్తూ పోతూ ఉందండి అని కాదు. వచ్చిందేమో అనుకున్నాను, రాలేదని అని కాదు. నేను చూస్తున్నాను, నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఐ కుడ్ సీ, నేను చూడగలుగుతున్నాను. ఎంతవరకు చూడలేదు నేను ఇప్పుడు చూడగలుగుతాను. బెతస్దాకి వెళ్ళి నేను చాలాసార్లు ప్రయత్నం చేసి ఉంటానేమో, అయితే చేశాడు అని తను చెప్పుకోండొచ్చు. బట్ ఐ కుడెంట్ గెట్ ఎనీ హీలింగ్ అట్ బెతస్దా. స్తోత్రం. స్వస్థత ప్రార్థనలు మీరెన్నో చేశారు, కానీ స్వస్థత జరగలేదు. స్వస్థపరిచేవాడే స్వయంగా దిగి నా దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. స్తోత్రం. అది అతని సాక్ష్యం. ఒకటి, గుడ్డివాడు నమ్మాడు. 9వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే, కాగా పరిసయ్యులలో కొందరు, అందరూ కాదు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనేది. ఏళ్ళదొక బాధ, దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడా కాదా అని. అసలు జరిగింది దైవ కార్యమా కాదా అని ఆలోచించకుండా దేవుని యొద్ద నుంచి ఆయన వచ్చాడా, ఈయన వచ్చాడని ఆలోచనలో ఉన్నారు. ఆయన వచ్చాడనే కదా నికోదేము వచ్చి మాట్లాడింది. పరిసయ్యులలో కొందరు ఇలా మాట్లాడుతుంటే బహుశా వాళ్ళ నికోదేము లేడేమో. మరికొందరు పాపైన మనుషుడు ఇలాంటి సుక్రియలు ఎలాగూ చేయగలనేది, ఇట్లు వారిలో భేదం పుట్టాను. దేవుని స్తోత్రం. దేవుని యొద్ద నుంచి రాలేదంటే అతను పాపి, దురాత్మ నుంచి వచ్చాడని అర్థం, మనుషుల మధ్యలో నుంచి వచ్చాడని అర్థం. మీరేమంటున్నారు? మీరు అంటున్న దాంతో మేము ఏకీభవించడం. ఈయన ఎలా చేయగలుగుతున్నాడు? మనము చేయలేని పని ఎలా చేయగలుగుతున్నాడు? వాళ్ళకి, వాళ్ళ ప్రశ్నకి, వాళ్ళ థియోలాజికల్ లాజిక్కి వీళ్ళు జనరల్ లాజిక్ వేస్తున్నారు. వేదాంతపరమైన లాజిక్, అంతేకాకుండా జనరల్ లాజిక్ అక్కడ కలుసుకున్నాయి. జనరల్ లాజిక్, ఆయన పాపి అయితే ఈ కార్యాలు ఎలా చేస్తాడు? సొంత కార్యం కాదు, ఇది దైవ కార్యం, అద్భుత కార్యం. కాబట్టి హీస్ ఫ్రమ్ గాడ్, హీస్ నాట్ ఎ సిన్నర్, హీస్ ఎ హోలీ మ్యాన్. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్న మాట, పరిసయ్యులలో కొందరు నమ్మారు. ఒకటి, చూపు పొందినవాడు నమ్మాడు, ప్రభు ద్వారా చూపు పొందినవాడు నమ్మాడు. రెండోది, పరిసయ్యులలో కొందరు నమ్మారు. 9వ అధ్యాయము 16వ వచనంలో. స్తోత్రం. మరికొందరు, చివరి భాగం, మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడని అట్లు వారిలో భేదం పుట్టిన మరికొందరు. స్తోత్రం. పరిసయ్యులలో కొందరు 9వ అధ్యాయము 16వ వచనంలో విశ్రాంతి దినమున ఆచరించలేదు. అంటే అద్భుతమైన చేశాడు, కానీ రాంగ్ డేలో చేశాడు. రైట్ వర్క్ ఇన్ ఎ రాంగ్ డే షోస్ దట్ హీఈస్ ఎ రాంగ్ మ్యాన్. రైట్ వర్కే, గుడ్డివాడికి చూపునిచ్చాడు, అది కరెక్టే.
కానీ రైట్ వర్క్ ఇన్ రాంగ్ డే చేశాడు కాబట్టి ఈజ్ ఎ రాంగ్ మ్యాన్. మంచి పనిని మంచి రోజు చేయలేదు, చేయకూడని రోజు చేశాడు. చేయాల్సిన పనిని, చేసినటువంటి పనిని చేయకూడని రోజున చేశాడు కాబట్టి ఇతను చెడ్డవాడు అనే ఒక నిర్ధారణకు వచ్చాడు. అనగా వాడు చేశాడు అని నమ్ముతున్నారు, కాకపోతే ఈరోజు చేయకూడదు అనేది వాళ్ళ యొక్క పాయింట్. పరిశీలులో కొందరు నమ్మారు, మరికొందరు సెకండ్ గ్రూప్ వాళ్ళు కూడా నమ్మారు అనే విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 9వ అధ్యాయము 20 మరియు 21 వచనాలు. స్తోత్రం. అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు, హీస్ అవర్ సన్, ఓకే దట్స్ ఓకే, వీడు గుడ్డివాడుగా పుట్టిననియు, వీడు గుడ్డివాడుగానే పుట్టాడు మేము ఎరుగుదుము, మాకు తెలుసు కన్ఫర్మ్. ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో, చూస్తున్నాడో ఎరుగము, మాకు తెలియదు. ఎవడు వీని కన్నులు తెరిచెనో అది మేము ఎరుగము. అంటే తల్లిదండ్రులు ఒప్పుకున్న మాట అద్భుతం జరిగింది. వీడు చూస్తున్నాడు, వీడు చూడగలుగుతున్నాడు, వీడు మా కుమారుడే, వీడు వయసు వచ్చిన వాడు. చాలండి సార్, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట తల్లిదండ్రులు కూడా నమ్మారు. జరిగినటువంటి అద్భుతాన్ని తల్లిదండ్రులు నమ్మారు. ఒకటి పరిశీలు నమ్మారు, పరిశీలలో కొందరు నమ్మారు, మరికొందరు నమ్మారు. ప్రభు దగ్గర నుంచి స్వస్థత పొందిన వాడు నమ్మాడు, ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు నమ్మారు. స్తోత్రం. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు నమ్మాడు. 9వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట, స్తోత్రం, నీవు వెళ్ళి శిలోయమును కొనేటికి వెళ్ళి అందులో కడుకొనుమని చెప్పాను. యేసు చెప్పాడు, వెళ్ళి కడుక్కో, ఒకవేళ చూపు పొందుతావేమో నాకు తెలియదు, నేను ట్రై చేస్తున్నాను, లేదా 7 సార్లు వెళ్ళి కడుక్కో అని కాదు. యూ విల్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. అలాగా 7 శనివారాలు కడుక్కో కాదా, 3 శనివారాలు కడుక్కో అని కాదు. ఈ రోజుల్లో అక్కడక్కడ కొంతమంది ఇదే పనులు చేస్తున్నారు. 3 వారాల ప్రార్థనలు, 7 వారాల ప్రార్థనలు ఇలా పెట్టుకుంటున్నారు. దానివల్ల ప్రయోజనం ఏంటి, అన్ని జనులకి మనకు వ్యత్యాసం ఏంటి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సరే, వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు. యేసు నమ్మాడు. 9వ అధ్యాయము 37వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, స్తోత్రం. నీవు ఆయనను చూచుచున్నావు, నీవు నిన్ను బాగు చేసిన వాడిని చూస్తున్నావు, నీవు దేవుని కుమారుని చూస్తున్నావు. యూ కుడ్ సీ. స్తోత్రం. ఎంతమంది నమ్మినప్పటికీ, యేసు నమ్మి, యేసు ద్వారా స్వస్థ పొందినవాడు నమ్మి, వాడి తల్లిదండ్రులు నమ్మి, పరిచయలో కొందరు నమ్మి, మరికొందరు నమ్మి, ఇంతమంది నమ్మినప్పటికీ కూడా యూదులు నమ్మలేదు. కరుడు కట్టినటువంటి అవిశ్వాసంతో ఉన్నావేమో, ఈ ఉదయకాలం ప్రార్థించి ఉపవసించి ప్రభు సన్నిధికి వచ్చి నీ యొక్క ఆ కనుల గుడ్డితనాన్ని తొలగించుకొని ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాను. నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.